కాఫీ షాపులో ముకుంద అన్న మాటలకి కృష్ణ, మురారి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇంట్లో భవానీదేవి అయితే పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన కృష్ణ, మురారి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ, మురారి వాళ్ళు అయితే అక్కడ కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే పంతులు గారు ఏదో ఒక ముహూర్తం చూడమన్నాను కదా అని చెప్పి సంవత్సరానికో 6 మాసాలకో చూడకండి. ఈ మధ్యనే ఏదో ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళకి ముహూర్తం ఫిక్స్ చేయండి అని చెప్పేసి అయితే భవానీదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ, మురారి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆదర్శ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. అది చూసిన ముకుంద కూడా వీళ్ళకి ఇప్పుడు టిక్క కుదిరింది. ఇప్పుడు ఈ పెళ్ళిని ఎలా ఆపుతారో నేను చూస్తానని చెప్పేసి అయితే నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే పంతులు గారు ఏమైనా దొరికిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పంతులు గారు అయితే దివ్యంగా దొరికిందమ్మా, వచ్చే శుక్రవారమే చాలా మంచి రోజు, మీకు వీలైతే ఆ రోజే పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న కృష్ణ, మురారి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా ఆపగలము అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి మాత్రం చాలా మంచిది పంతులు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదర్శ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. అయితే నాకు ముకుందాకి పెళ్ళి అవుతుందని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద మాత్రం ఇప్పుడు వీళ్ళకి టిక్క కుదిరింది, ఎలా ఆపుతారో నేను చూస్తానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.